నా పేరు వెంకటరమణ అండి. నేను వర్ణి మండలం నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాను. మా నాన్న అనాథాశ్రమాన్ని వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, ఇక్కడ జరిగే విశేషాల గురించి ఒకసారి కళ్ళారా చూద్దామని చెప్పేసి అంత దూరం నుంచి మా అమ్మగారిని, నాన్నగారిని, మా మిసెస్ అండ్ మా సిస్టర్ని తీసుకుని ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ చేసే వీళ్ళ సేవా కార్యక్రమాలు చాలా బాగా అనిపించినాయి. వీళ్ళు చేసే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి అరౌండ్ 600 మెంబర్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము. వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా బాగా అనిపించింది. దీనికి ఎంతో కొంత మేము కూడా సాయం అందించాలని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎంతో మాకు తోచిన సాయాన్ని అందించాము. నా పేరు రామకృష్ణ, నేను ఎక్సర్స్మెన్ని. అయితే ఈ భోజనాలు పెడుతున్నారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఈ ఆశ్రమాన్ని చూడాలనిపించింది నాకు. ఈ ఆశ్రమం చూస్తే ఒక స్వర్గంలాగా అనిపించింది నాకు. ఒక దీంట్లోని హాస్పిటల్, మళ్ళీ భోజనాలు మాత్రం విశేషంగా చెప్పుకోదగ్గయండి. అవి భోజనాలు అన్నవి మామూలుగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే పెడతారు, మళ్ళీ ఇక్కడే పెడతారు అన్నట్టు ఉంది. మతి చెల్లించింది. అసలు ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు భోజనాలు పెడుతున్నారు అని అంటే విచిత్రం అనిపించింది నాకు. నా పేరు అనిత అండి. ఇది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నిజంగానే పుణ్యక్షేత్రం అండి. ఇది పుణ్యక్షేత్రం ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ పుణ్యం కోసం మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదండి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ దర్శిస్తే సరిపోతుంది మనకి. ఖచ్చితంగా ఇది పుణ్యక్షేత్రమే. ఈ రోజుల్లో అయిన వాళ్ళకు కూడా అన్నం పెట్టని రోజుల్లో ఇంతమందిని చేరదీసి ఇక్కడ అన్నం పెట్టడం అనేది చాలా పెద్ద విశేషం. అదేవిధంగా వాళ్ళకి కావలసిన మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఫుడ్ అందించడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేయడం, ఇది చాలా పెద్ద విషయము. ప్రతి ఒక్కరిని కూడా మేము చూసాం కదా. ఈవెన్ సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ, లేడీస్ ఉన్న ఫ్లోర్ కానీ, జెంట్స్ ఫ్లోర్ కానీ, వాళ్ళు ఎంత అంటే అంత చాలా నీట్గా ఉన్నారు. చాలా చక్కగా మాతో కొంతమంది మాట్లాడారు కూడా. వాళ్ళు మాతో మాట్లాడినందుకు. కానీ ఒక్క విషయం ఏంటంటే, వాళ్ళని ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషపడడం, అలాగే వాళ్ళు అలా అవడం ఇంకా బాధ అనిపించింది వాళ్ళని చూసి. వాళ్ళు తొందరగా రికవర్ చేసి వాళ్ళని మంచి మనుషులను చేసి వాళ్ళని మామూలుగా వాళ్ళు డైలీ వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేయగలిగేలా చేయడం చాలా చాలా గొప్ప విషయం అండి. ఇది ఎవరైనా సరే ఒక గుడికి వెళ్దామని, ఎంతో దూరం వెళ్దామని అనుకునేవాళ్ళు, ఈవెన్ అరుణాచలం అని కానీ, కాశీ కానీ, ఎక్కడైనా సరే వెళ్దాం అనుకునేవాళ్ళు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించమని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.